రేపే జనవరి 18 ఆదివారము. అతిపెద్ద అమావాస్య. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది. ఇలాంటి రోజున మీరు మందార ఆకుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి బంగారము, భూములు అలాగే చాలామందికి సొంతింటి కల ఉంటుంది. అలాంటి సొంతింటి కల నెరవేరటము, మీరు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరగటానికి ఈ అమావాస్య రోజున మనకి ఈ మందారాకు పరిహారం అనేది 100కు 1000% సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందండి. కాబట్టి ఏముందులే అని చెప్పేసేసి పక్కన పడేయకుండా ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారం అనేది చేసుకొని మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ఎందుకంటే మనకు మందార చెట్టు దేవతా వృక్షము, అలాగే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఈ అమావాస్యకు ఇంత శక్తి ఎందుకంటే మనకి ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య, అలాగే ఉత్తరాయణంలో వస్తుంది. ఇంకా ఈ అమావాస్య మనకు ఆదివారంతో కూడుకొని రావటం కూడా ఇంకా గొప్ప విశేషం అనమాట. ఇలా మనకు ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువ. ఈ అమావాస్యను మౌని అమావాస్య అంటారు, అలాగే చొల్లంగి అమావాస్య అంటారు, పుష్య అమావాస్య అంటారు. ఇలా ఈ అతిపెద్ద ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజు కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, వేద పండితులు, మన పూర్వీకులు, పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి కొండంత కష్టాన్నైనా సరే తీర్చేసేటటువంటి ఏకైక రోజు ఏంటంటే అది అమావాస్య. అమావాస్య అంటే చాలామంది చెడ్డ రోజు, అంటే ఆ రోజు ఏ పనులు చేయకూడదు అనుకుంటూ ఉంటారు. కానీ అమావాస్య అనేది మంచి పనులు మొదలు పెట్టడానికి చాలా మంచి రోజు, కలిసొచ్చేటటువంటి రోజు. ఎందుకంటే అమావాస్య రోజున లక్ష్మీదేవి కూడా పుట్టిందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే ఆదివారం కూడా మనకు వచ్చింది కాబట్టి ఆదివారం అంటే సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి రోజు. సూర్యుడు కూడా అమావాస్య రోజునే పుట్టాడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చక్కగా ఈ అమావాస్యకు మనకు ఎటు చూసుకున్నా కూడా అతీంద్రియ శక్తులు ఎక్కువ కాబట్టి చక్కగా రేపు తెల్లవారుజామున స్నానం చేసి సూర్యుడుకు ఒక చెంబుడు నీటితో ఆర్ఘ్యం సమర్పించండి. ఆర్ఘ్యం సమర్పించడం వలన మీకు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు కాబట్టి సూర్య భగవానుడి ఆశీస్సులు కూడా కలుగుతాయి. అలాగే మనకున్నటువంటి కీడు దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఈ అమావాస్య రోజున తలకు పొరపాటున నూనె రాయకూడదు. అలా రాస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది. నలుపు రంగు బట్టలు వేసుకుంటే నష్టాల పాలు, నిందల పాలవుతారు కాబట్టి నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అలాగే ఆదివారం కాబట్టి చాలామంది షేవింగ్ చేపించుకుందాం అనుకుంటారు. కానీ మగవాళ్ళు గడ్డాలు, క్రాఫ్లు ఇలాంటివి చేపించుకోకూడదు. ఇంకా ఆదివారం కాబట్టి మనకేంటంటే నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకుంటారు. కానీ ఇది అమావాస్యని మర్చిపోవద్దండి. చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఆఖరికి కోడిగుడ్డును కూడా ఈ అమావాస్య రోజున వండుకొని తింటే మీకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ఇంకా చాలామంది నరదిష్టితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు కాలుకు నల్లదారం కట్టుకోండి. ఆడవాళ్ళైతే ఎడమ కాలుకి, మగవాళ్ళైతే కుడి కాలుకు నల్లదారం కట్టుకుంటే ఆ చెడు అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటివన్నీ అంటే ఎన్ని మందులు వేసుకున్నా కూడా హాస్పిటల్స్‌కి చూపించుకున్నా కూడా తగ్గవు. అలాంటి వారు అమావాస్య రోజున చక్కగా మీకు ఈ పరిహారాలు ఏంటంటే మీ మనసుకు ప్రశాంతతనిచ్చి మీ యొక్క అనారోగ్యాన్ని తగ్గిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలతో చాలామంది కూడా నరకం అనుభవిస్తూ ఉంటారండి. అలాంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే వాళ్ళు సంతోషంగా ఉండేటట్లుగా చేస్తుందనమాట. ఈ రోజున అమావాస్య రోజున తప్పకుండా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే మనకు కాకుల రూపంలో పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. అసలు అమావాస్యలో ఎక్కువగా పితృదేవతలకి తర్పణాలు అర్పిస్తూ పితృపూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి కాకికి ఒక ముద్ద అన్నం పెడితే పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పక తలస్నానం చెయ్యాలి. షాంపూ పెట్టి రుద్దుకోకుండా మామూలు నీటితో తలస్నానం అనేది చేసేసి ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకోండి. ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకుంటే మీకు బాగా కలిసి వచ్చిద్ది. సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో ఉంటారు. ఇంకా లక్ష్మీదేవి పూజ పెట్టింది పేరు అమావాస్యకు. అమావాస్య రోజే లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి దగ్గర చక్కగా దీపం వెలిగించినట్లయితే ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి
నరదిష్టి, చెడు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ ఊళ్ళో గ్రామ దేవతకు కూడా ఈరోజు చక్కగా గ్రామ దేవత గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే గ్రామ దేవత యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుతాయి. గ్రామ దేవతకైనా పెట్టుకోవచ్చు, కులదేవతకైనా మీరు నమస్కారం చేసుకున్నా మీకు దోషాలు తొలగిపోతాయి. అయితే తప్పనిసరిగా ఇంటిని, వాకిలిని ఉప్పు నీటితో శుద్ధి చేసుకోవాలి. ఇంకా పెద్దవాళ్ళ పేర్లు తలుచుకొని ఈరోజు మీకు కుదిరితే బ్రాహ్మణులను పిలుచుకొని చక్కగా పితృ పూజలు చేయించి పితృ తర్పణాలు వదలండి. లేదు మాకు శక్తి లేదు అని అనుకున్న వాళ్ళేంటంటే కాసిని నీళ్లలో నల్ల నువ్వులు వేసేసి మీ యొక్క పితృదేవతల పేర్లు చెప్పుకుంటూ ఆ నీటిని వదిలేసేసేయండి. అలా చేయటం వలన ఏంటంటే మన జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఎక్కువగా ఉన్నప్పుడే సమస్యలు ఎక్కువవుతాయి కాబట్టి ఖచ్చితంగా అమావాస్య రోజున పెద్దలకు పూజ చేసుకోవాలనమాట. ఇంకా ఈ రోజున అమావాస్య రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకోండి. ముఖ్యంగా లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకుంటే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీకు అదృష్టం అనేది అన్ని దిక్కుల నుంచి కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. ఇంకా భార్యాభర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే కొంతమంది ఉంటారండి. ప్రేమలు అంటే ఖచ్చితంగా ప్రేమలు ఉంటాయి. కానీ మాట కుదరక గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఇల్లేంటంటే నరకంగా ఉంటుంది. కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి మేము సంతోషంగా ఉండాలి అని చెప్పేసి చక్కగా ఈ అమావాస్య రోజున మీరు చేసేటటువంటి పూజలకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, దాన ధర్మాలకు కావచ్చు కోటి రెట్ల ఫలితం అనేది ఉంటుంది. ఇంకా ఈ మధ్య తరచుగా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటివన్నీ కూడా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారనమాట. ఈ రోజున ఒక అత్తర సీసాను తీసుకొచ్చుకొని గుమ్మాల దగ్గర, పూజ గదిలో ఇట్లా మీరు చల్లినట్లయితే ఏంటంటే ఆ సువాసనకు ఆ లక్ష్మీదేవి తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే ఇంట్లో కూడా ధూపం వేయండి. ధూపం వేయటం వలన అంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి, లవంగాలు, కర్పూరం ఇవన్నీ ధూపం వేయటం వల్ల ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా రేపు అమావాస్య రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో మీ ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టండి. చక్కగా ఇక్కడ చూపించినట్లుగా పసుపు, కుంకుమ బొట్లు అలాగే స్వస్తి గుర్తు వేసేసి ఈ అమావాస్య రోజున ఎప్పుడు పడితే అప్పుడు కడితే కాదండి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు 4 నుంచి 5 గంటల మధ్యలో కడితేనే మీకు ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఆ టైంలో మీరు గుమ్మడికాయను కట్టుకోండి తీసుకొచ్చుకొని. అలా చేయటం వల్ల ఏంటంటే ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఏడుపులు, చెడు కన్ను, చెడు చూపు, ఎవరన్నా ఇళ్ల మీద చెడు ప్రయోగాలు చేయించినా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొంతమంది ఏంటంటే మానసికంగా భయపడిపోతూ ఉంటారు. అమావాస్య అనగానే చాలా మందికి కూడా ఏంటంటే శత్రువులు చెడు ప్రయోగాలు చేపించటము, మనుషుల మీద కక్షగట్టి కొన్ని రకాలైనటువంటి మంత్రతంత్ర ప్రయోగాలు చేపించి మనుషుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. అలాంటివన్నీ కూడా తిప్పికొట్టడానికి ఈ అమావాస్య కన్నా మంచి రోజు ఇంకొకటి ఉండదనే చెప్పుకోవాలి. ఇంకా కొంతమంది చిన్నపిల్లలకి ఎక్కువగా జ్వరాలు వస్తూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా కూడా పిల్లలకి ఎప్పుడు జ్వరాలు రావటము, జలుబులు, దగ్గులు ఇలాంటి వాటి వల్ల తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళకు అనారోగ్య సమస్యలు వచ్చి పిల్లలు పట్టించుకోక ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళని ఏంటంటే నిర్లక్ష్యం చేసి బాధ పెడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా తొలగిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఆ పిల్లలు పెద్దవాళ్ళని బాగా ప్రేమగా చూసుకుంటూ ఇలాంటివి జరుగుతూ ఉంటే ఏంటంటే వాళ్ళకు మానసిక ఆరోగ్యం అనేది బాగున్నప్పుడు శారీరక అనారోగ్యాలు కూడా తగ్గి వారు సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఇలాంటి అంటే కొన్ని రకాలైనటువంటి నెగిటివ్ ప్రభావం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటివన్నీ సరిచేస్తుందన్నమాట ఈ అమావాస్య. అలాగే ఈ అమావాస్య రోజున మీరు గోమాతను తాకి నుదుటును తాకితే గనక మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అన్నమాట. అంటే గోమాతలో మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అందులో నుదురు భాగంలో ఇంకా ఎక్కువగా దేవతల యొక్క శక్తులు అనేవి ఉంటాయి కాబట్టి నుదుటి భాగాన తాకి నమస్కారం చేసుకోవటం వలన మీకు ఆ యొక్క శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం అనేది కలుగుతుంది. ఈరోజు ఇల్లంతా కూడా శుద్ధి చేసుకుని తప్పకుండా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అంటే మీకు అవకాశం కుదిరినంత వరకు ఇంట్లో దీపం వెలిగించుకునే ప్రయత్నం చేయండి. లేదంటే మాత్రం కనీసం ఇల్లంతా కూడా కాస్తంత పసుపు నీటిని చల్లుకోండి. గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకోండి. అంటే అమావాస్య కాబట్టి గుమ్మానికి వేపాకుల తోరణాలు కట్టుకుంటే దుష్ట శక్తులు అనేవి తొలగిపోతాయి. ఇక మందార చెట్టు దేవతా వృక్షం. మందార చెట్టు నిండా ఎన్ని పూలు ఉంటే ఆ ఇంట్లో అంత సంపద అనేది ఉంటుందన్నమాట. మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖశాంతులకు, అష్టైశ్వర్యాలకు
అష్టైశ్వర్యాలకు ఎటువంటి కొరత అనేది ఉండదు. ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. మందార పూలు కానీ, మందార ఆకులు కానీ, మందార కొమ్మలు కానీ ఇలా ప్రతీదీ కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటాయి కాబట్టి భూమి మీద ఎన్నో దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార చెట్టుకు ఇంకా అతీంద్రియ శక్తులనేవి చాలా ఎక్కువనమాట. అలాంటి శక్తివంతమైనటువంటి ఈ మందార ఆకుకేంటంటే దైవశక్తి, ప్రకృతి శక్తి 2 కూడా కలిగి ఉంటాయి. చక్కగా రేపు మీరేంటంటే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పించి మీ యొక్క సంకల్పం చెప్పుకొని చెట్టును తాకి మీరు ఒక ఆకును కోసుకొచ్చుకోండి. మందార చెట్టును తాకినా కూడా మనకున్నటువంటి దోషాలు, పాపాలు కడుక్కొని పోతాయి అన్నమాట. అయితే ఈ పరిహారం మీరేంటంటే మీరు అంటే సాయంత్రం సంధ్యా వేళలో చేసుకోండి. మందార ఆకు మాత్రం 6 దాటినాక సాయంత్రం తుంచొద్దు. మీరు ఈలోపే తీసుకొచ్చుకొని పెట్టుకొని సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి ఈ పరిహారం అనేది చేసుకోండి. అప్పుడు మీకు ఇంకా మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే సాయంత్రం వేళలో అంటే చెట్లు యొక్క ఆకులు అనేవి తుంచకూడదు. కాబట్టి మీరు ముందుగానే తీసుకొచ్చుకోండి. మీ ఇంట్లో మందార చెట్టు ఉన్నా పర్వాలా, లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్నా కూడా అవైనా మీరు తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అయితే ఆ మందార ఆకు కోసుకొచ్చుకున్న తర్వాత దాని మీద దుమ్ము ఉంటుంది కాబట్టి చక్కగా నీటితో శుభ్రం చేసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇంకా మందార ఆకుకి ఏంటంటే కాడ ఉండాలి, గుర్తుంచుకోండి. తర్వాత ఆకు మీద మీరేం చేస్తారంటే ఇక్కడ చూపించినట్లుగా ఎర్ర కందిపప్పు 1 స్పూను, అలాగే గళ్ళులుప్పు వచ్చేటప్పటికి 1 స్పూను, చిన్న చిన్న బెల్లం ముక్కలు వచ్చేటప్పటికి 5 బెల్లం ముక్కలు పెట్టండి. ఇవి మనకు బెల్లం ముక్కలు 5 ఎందుకంటే పంచభూతాలు మనకు 5 కాబట్టి 5 బెల్లం ముక్కలు అనేవి తీసుకోవాలి. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క బెల్లం ముక్క అనమాట. అలాగా ఎర్ర కందిపప్పు, పచ్చ కందిపప్పు ఉంటాయండి, అవి వాడకూడదు. ఎర్ర కందిపప్పు ఏంటంటే మన జాతకంలో కుజదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కుజగ్రహానికి సంబంధించినవన్నమాట ఈ ఎర్ర కందిపప్పు. కాబట్టి మన జాతకంలో సమస్యలు పోవాలి, మనకు అంతా కూడా అనుకూలంగా ఉండాలంటే ఎర్ర కందిపప్పు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. అలాగే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గళ్ళులుప్పు 1 స్పూన్ తీసుకోవాలి. ఈ ఉప్పు ఏంటంటే నెగిటివ్‌ని, చెడును, దిష్టిని తీసేసి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటిని మీరేం చేయాలంటే ఆవుకు తినిపించాలి. ఉప్పు ఎలా తినిద్ది ఆవు అన్న సందేహం మీకు కలగొచ్చు. ఆవుకి మనకు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు ఏంటంటే ఉప్పు స్తంభాలు కట్టేవాళ్ళండి. ఉప్పు స్తంభాలు కట్టి ఆవు చేత నాకించేవాళ్ళు. అలా ఆవులు ఏంటంటే ఆ ఉప్పును నాకినప్పుడు ఏంటంటే మనకున్నటువంటి చెడు, దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందనమాట. కాబట్టి ఎక్కువ ఉప్పొద్దు. ఇట్లా కొంచెం 1 స్పూన్ ఉప్పు తీసుకొని అలా ఆకు మీద పెట్టేసేసి ఇప్పుడు మనం చూపించినట్లుగా ఆవు చేత ఈ కందిపప్పు, బెల్లము, అలాగే ఉప్పు, అంటే ఇక్కడ మనకు 3 పదార్థాలు కలిసినియి. ఉప్పు కలిసింది, తీపి కలిసింది, అలాగే కందిపప్పు మనకు వగరు. ఇలా ఇవన్నీ కూడా మనకు కలిసినియి అనమాట. కాబట్టి ఆవు చేత ఈ ఉప్పును, బెల్లాన్ని అంటే తీపిని, ఈ కందిపప్పును వీటిని మీరు తినిపించాలి. అవి మందారాకులో తినిపించినప్పుడు ఏంటంటే వాటికి శక్తి అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ ఆవు ఉప్పును నాకాలి, కొంచెమైనా నాకాలన్నమాట. అలా నాకినప్పుడు మనకు ఉన్నటువంటి ఆ యొక్క చెడు, కష్టాలు, దరిద్రాలు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత అవి తిన్న తర్వాత ఏంటంటే ఇక ఆకును తీసేసి ఎక్కడన్నా పారే నీళ్ళలో పడేసేసేయండి. అలా చేయటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి. రేపు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే చేతులకు ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకొని ఇంట్లో ఆడవారు పూజ చేసుకొని ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచిదనమాట. అలా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ యొక్క భర్త సంపాదన అనేది పెరుగుతుంది. మీరు చేసే పూజలు, ఈ పరిహారాలన్నీ కూడా దైవానికి చెందుతాయి. అలాగే అమావాస్య వల్ల కొంతమంది ఏంటంటే చెడు శక్తులు అంటే శత్రు ప్రయోగాలు చేశారు, అంటే కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు కనిపిస్తున్నాయి అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. అలాంటి వారు ఆంజనేయ స్వామికి కూడా మీరు పూజ చేసుకోండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి నమస్కారం చేసుకోవటం, నుదుటిన సింధూరం పెట్టుకోవటం వలన అవన్నీ తొలగిపోతాయి. ఇంకా ఈ రోజున దుర్గాదేవి గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నా కూడా అంటే దుర్గాదేవి ఏంటంటే శత్రువులను నశింపచేయటానికి ఆ తల్లి శక్తి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలామంది బ్లాక్ మ్యాజిక్స్, చెడు ప్రయోగాలు చాలా చాలా వరకు కూడా అంటే చేతబడులు ఇలాంటివన్నీ చేపిస్తారనమాట. అలాంటివన్నీ తీసేయటానికి దుర్గాదేవి ఆశీస్సులు అవసరమవుతాయి. ఇంకా మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఒక చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం చేస్తే శివుని యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. మీ కష్టాలన్నీ
తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో మీరు మందార చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకొని, ఈ నియమాలన్నింటిని గనక మీరు ఆచరించి చక్కగా లక్ష్మీదేవి దగ్గర ఇట్లా పూజ చేసుకొని మీరిలా చేసినట్లయితే మీకు ఈ అమావాస్య దగ్గర నుంచి మీ యొక్క చెడంతా కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ అమావాస్య మీకు అష్టైశ్వర్యాలను సిద్ధింపచేసేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి అమావాస్య మళ్ళీ మనకు కొన్ని 100 సంవత్సరాల తర్వాత కూడా రాదండి. కాబట్టి చక్కగా ఈ అమావాస్యను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ పరిహారాలనేవి చేసుకోండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది. మన వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మేము పడిన కష్టానికి మాకు కాస్త మోటివేషన్‌గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో అమావాస్య అంటే లక్ష్మీదేవి పుట్టినరోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే కామెంట్ చేయటం వలన మీకు ఆ తల్లి యొక్క ఆశీస్సులతో నిండు నూరేళ్ల ఆయుష్‌తో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.